ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ చేయాలని నిర్మాత సి కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రవి అరెస్టు నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కడుపు మంటతో బాధతో మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని అన్నారు. ఎంతగానో శ్రమించి రవిని పట్టుకున్న పోలీసు అధికారులను ఛాంబర్ తరపున త్వరలో సత్కరిస్తామని చెప్పారు. నేను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీగా ఉన్న సమయంలో యాంటీ వీడియో పైరసీ సెల్ ఏర్పాటైంది. పైరసీని అరికట్టడం సాధ్యమేనా అని అప్పుడు చాలా మంది సందేహించారు. మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలన్న బాధ్యతతో దాన్ని ప్రారంభించాం. కొందరు విశ్రాంత పోలీసులు అధికారులు అందులో భాగమయ్యారు. హాలీవుడ్ చిత్రాల పైరసీని అరికట్టం. తెలుగు ఫిలిం ఛాంబర్ కృషిని స్క్లాట్ అండ్ పోలీసులు గుర్తించి ప్రశంసించారు. కొంతకాలం ఫండ్ కూడా పంపించారు. ఆస్ట్రేలియా కేంద్రంగా సినిమాలను పైరసీ చేసిన ఓ వ్యక్తిని పట్టించాం. దేశంలో యాంటీ వీడియో పైరసీ సెల్ను నిర్వహిస్తుంది తెలుగు ఫిలిం ఛాంబర్ ఒకటే. ఒకానొక సమయంలో దానిని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఎదురైనా కొనసాగిస్తున్నామని వివరించారు. ఎన్కౌంటర్ కాదు, దాని ఉద్దేశం ఏంటంటే కడుపు మండిపోయి, ఎందుకంటే నేను ఆయన సినిమా కొన్నాను అనుకో, ఏంటి సార్ ఐబొమ్మలో వచ్చేసిందని నేను అడుగుతాను. పాపం ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లో అడ్రస్లు కూడా లేరు. ఎందుకంటే కొన్న తర్వాతన మరి వాళ్ళందరూ పోవటం, వాళ్ళ ఆస్తిని ఈయన చేయటం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటివి ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే, అంటే మనం ఆ రూల్స్ కూడా ఏదో మన సైబర్ క్రైమ్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, అన్నీ అంబిగ్యూటీగానే ఉన్నాయి. ఆ లాస్ని ఇంతకుముందు కళ్యాణ్ గారి ఇళ్ళు సిడీస్ ఉన్నప్పుడు బీహార్లో పెద్దది బాహుబలికో దేనికోసం పెద్ద ర్యాకెట్ను పట్టుకున్నారు. చివరికి వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ పూర్ పీపుల్, తర్వాత వదిలేశారు. అంటే ఈ పైరసీ ఇలాగే కానీ కంటిన్యూ అయితే ఇండస్ట్రీ డిజపీర్ అవుద్ది. ఎందుకంటే సినిమాలు తీయలేరు, కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీయలేరు. కాబట్టి ఖచ్చితంగా ఐబొమ్మ రవి ని పట్టుకోవటం నిజంగా ఒక మంచి పరిణామం. ఇండస్ట్రీకి ఒక మంచి జరుగుతుందని, అలాగే మా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల తరఫున కూడా మేమందరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు జరిగినటువంటి ఈ విషయంలో ఎంతోమంది ప్రెసిడెంట్లు ఉన్నా కూడా మా ప్రెసిడెంట్ భరతభూషణ్ గారి ఆధ్వర్యంలో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మేము ఒక డిస్ట్రిబ్యూటర్గా అలాగే ఒక ఎగ్జిబిటర్గా ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్న ప్రతి విషయం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మా లీగల్ టీంని ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ ఇది పుడుతుంది ఏమిటి అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరిగింది. అలాగే ముందు మన ఇల్లుని చక్కదిద్దుకోవాలి, మన వాళ్ళని అభినందించుకోవాలి. కాబట్టి మా మణేంద్ర అలాగే వాళ్ళ వెనకాలన్న 12 మంది టీవీకి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సివి ఆనంద్ గారు, సజ్జనార్ గారు, వారి వెనకాల ఉన్నటువంటి ఒక మహిళ పోలీస్ అధికారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇందాక ఒక సోదరుడు అడిగారు 1000 రూపాయల టికెట్లు అమ్ముతున్నారు అని. 1000 రూపాయల టికెట్లు అమ్మే 6-7 సినిమాలేనండి. ఇకపోతే చిన్న సినిమాలని కూడా పైరసీ చేసేస్తుంటే మేము ఎలా బ్రతకాలి అనేది ఒక చిన్న ప్రొడ్యూసర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా మేము బాధపడుతున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఒక చిన్న ప్రొడ్యూసరు సినిమా రిలీజ్ చేస్తే ఒక 1000 టికెట్లు తెగినా కూడా కొంత డబ్బు షేర్గా మాకు 50% షేర్ వస్తుందండి. అలాంటి సినిమాలను కూడా పైరసీ చేసేసి మొదటి రోజునే తీసుకొచ్చేస్తే, అంటే నేను చెప్పే స్టేషన్కి 100 మంది 150 మంది సినిమా చూడాలనుకున్న ఈ ప్రేక్షకులు, సినిమా ఫ్యాన్స్, ఈ సినిమా ఫ్యాన్స్ ఐబొమ్మలో సినిమా ఉంది లేకపోతే ఇంకెక్కడో సినిమా ఉంది అది చూసేస్తున్నారు. అక్కడ వెళ్ళి 150 రూపాయలు 2 గంటల టైము, ఈ ట్రాఫిక్ ఇదంతా ఎందుకని. అదే అక్కడ రాలేదనుకోండి, ఆ 150 రూపాయలు 100 రూపాయలు పెట్టి థియేటర్లో టికెట్ కొంటారు, మాకు కొంత డబ్బులు రావడానికి అవకాశం వస్తుంది.